ఈ విశ్లేషణలో మనం కేవలం ఎన్నికల ఫలితాలను చూడబోవట్లేదు. మనం చూడబోయేదేంటంటే పరిపాలనకి, ఓటరిచ్చే తీర్పుకి మధ్య ఉండే ఒక విడదీయరాని సంబంధం. మన విశ్లేషణ మొత్తం డేటా ఆధారంగానే ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలు అనేవి కేవలం అంకెల గారడి కాదు, అవి ప్రజల అనుభవాలకు అద్దం పడతాయి. మన కథ మొదలయ్యేది మహబూబాబాద్ గడ్డమీద. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతం, గిరిజనుల కోసం రిజర్వ్ చేయబడిన నియోజకవర్గం. ఇక్కడి జనాభా స్వరూపమే ఇక్కడి రాజకీయాలకు ఒక ప్రత్యేకతనిస్తుంది. ఈ నేల స్వభావాన్ని, ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని మనం అర్థం చేసుకుంటేనే ఎన్నికల ఫలితాల వెనుకున్న అసలు కథను అర్థం చేసుకోగలం. సరే, మనం ఈ విశ్లేషణలో ఏ దారిలో వెళ్తున్నామో చూద్దాం. ఈ ఎన్నికల ఫలితాన్ని ఒక కేస్లాగా పరిగణించి స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్దాం. అంటే ఏం జరిగింది అనే దగ్గర మొదలుపెట్టి ఎందుకు జరిగింది, దానికి పరిష్కారమేంటి అని అంతవరకు లోతుగా పరిశీలిద్దాం. ముందుగా మహబూబాబాద్ నియోజకవర్గం యొక్క కొన్ని కీలకమైన గణాంకాలు చూద్దాం. ఇది ఒక గ్రామీణ నియోజకవర్గం, ఎస్టీ రిజర్వ్డ్. ఇక్కడ గిరిజన జనాభా చాలా ఎక్కువ, అలాగే ఓటింగ్ శాతం కూడా ఎక్కువే. ఈ సంఖ్యలు కేవలం డేటా కాదు, అవి ఆ నియోజకవర్గం యొక్క ఆత్మలాంటివి. మహబూబాబాద్ రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే అక్కడి ప్రజల జీవితాలను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ 35% ఉన్న గిరిజన జనాభా. వాళ్లే ఇక్కడ రాజకీయంగా చాలా నిర్ణయాత్మక శక్తి. వాళ్ల ఆశలు, ఆకాంక్షలు, వాళ్ల సమస్యలే ఇక్కడి ఎన్నికల ఫలితాలను శాసిస్తాయి. సరే, ఇప్పుడు మనం అసలు రహస్యం వైపు వస్తున్నాం. అసలు ప్రశ్న ఏంటంటే, వరుసగా 2 సార్లు గెలిచిన ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కేవలం ఎన్నికల్లో ఓడిపోవడమే కాదు, ఇంత భారీ తేడాతో ఎలా ఓడిపోయారు? ఇది కేవలం ఓటమి కాదు, దీన్ని ఒక రాజకీయ భూకంపం అనొచ్చు. ముందుగా 2018 నాటి పరిస్థితిని చూద్దాం. అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే 13,534 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అది ఒక మంచి, పటిష్టమైన గెలుపు. నియోజకవర్గంపై ఆయనకున్న పట్టును అది సూచిస్తుంది. కానీ కేవలం 5 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా తలక్కిందులయింది. 2023లో ఓటమి మార్జిన్ ఏకంగా 50,171. ఇది కేవలం ఓటమి కాదు, ఇది ఒక పతనం. ఒక నాయకుడికి, ఆయన ఓటర్లకు మధ్య ఇంత పెద్ద అగాధం ఎలా ఏర్పడింది? ఇదే అస్సలు ప్రశ్న. ఈ చార్ట్ చూస్తే మనకు కథ ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఓట్ల వాటా 46% నుంచి 31%కి పడిపోయింది. అంటే దాదాపు 15% ఓట్లు పడిపోయాయి. దీని అర్థమేంటంటే ఓటర్లు ఊరికే మనసు మార్చుకోలేదు, వాళ్లు ఒక స్పష్టమైన తీర్పిచ్చారన్నమాట. సరే, ఏం జరిగిందనేది చూశాం. ఇప్పుడు ఎందుకు జరిగింది అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ సంఖ్యల వెనక ఉన్నది లోతైన అసంతృప్తి. దానికి సాక్ష్యాలు ప్రజల రోజువారీ జీవితాల్లో, వాళ్ల సమస్యల్లోనే ఉన్నాయి. మా విశ్లేషణలో తేలిన కీలకమైన విషయం ఒక్కటే: ప్రభుత్వమిచ్చిన హామీలకు, ప్రజల నిజ జీవిత అనుభవాలకు మధ్య చాలా పెద్ద గ్యాప్ వచ్చేసింది. వాగ్దానాలు ఆకాశంలో ఉంటే ప్రజల కాళ్లు మాత్రం నేలమీదే ఉన్నాయి. ఆ గ్యాపే ఈ ఫలితానికి కారణం. ఇవి కేవలం ఫిర్యాదుల లిస్ట్ కాదు, ఇవి నెరవేరని వాగ్దానాలు, ప్రజల బాధలు. నియోజకవర్గమంతటా తాగునీరు, కరెంటు, రోడ్లు, భూమి పట్టాలు వంటి ప్రాథమిక అవసరాలు తీరలేదు. ఒక్కసారి ఆలోచించండి, కొమురయ్య కాలనీలో 6 ఏళ్లుగా కరెంటు, నీళ్లు లేకుండా 300 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి? గూడూర్లో తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూమికి పట్టాకోసం ఎదురుచూడటం ఎలా ఉంటుంది? ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడికి గౌరవం అనేది చాలా ముఖ్యం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడే ఆ గౌరవం దక్కుతుంది. ఒక పౌరుడికి నీళ్లు, కరెంటు లేదా భూమి హక్కును ఇవ్వలేకపోతే అది కేవలం ఒక సేవను నిరాకరించడం కాదు, అది ఆ పౌరుడి గౌరవాన్ని కించపరచడమే. సరే, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితిని ఒకసారి శాస్త్రీయంగా విశ్లేషించి చూద్దాం. అంతర్గతంగా, బాహ్యంగా ఉన్న ఒత్తిడిలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ చూడండి, బలాలున్నాయి. 2 సార్లు ఎమ్మెల్యే, గిరిజన నాయకుడు, అందరికీ తెలిసిన ముఖం. కానీ బలహీనతలు చూడండి, పనితీరు సరిగ్గా లేదనే ఒక బలమైన అభిప్రాయం. ఈ యొక్క బలహీనతే మిగతా బలాలన్నిటినీ మింగేసింది. ప్రజలకు నీళ్లివ్వలేనప్పుడు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా ప్రయోజనం ఉండదు. మా రిపోర్ట్లోని అంచనా చాలా స్పష్టంగా ఉంది. డేటా ప్రకారం చూస్తే ఈ అభ్యర్థి మళ్లీ గెలవడం దాదాపు అసాధ్యం. 50,000 ఓట్ల నష్టం, ప్రజా వ్యతిరేకత, పార్టీలో విభేదాలు, ఇవన్నీ చూశాక వాస్తవాన్ని అంగీకరించాల్సిందే. నంబర్లు అబద్ధం చెప్పవు. గతాన్ని విశ్లేషించడం సరిపోదు, మరి భవిష్యత్తేంటి?
పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? దానికొక స్పష్టమైన బ్లూప్రింట్ అవసరం. ఇప్పుడు ఆ కార్యాచరణ ప్రణాళికను చూద్దాం. ఇదిగో ఆ బ్లూప్రింట్. ఇది చాలా సింపుల్. మొదట ప్రజలకు వెంటనే కనిపించే పనులు చేయాలి. పాడైపోయిన నీటి పంపులను బాగుచేయడం లాంటివి. తర్వాత ప్రజలతో టచ్లో ఉండాలి. ప్రతి నెలా వాళ్ల దగ్గరికే వెళ్ళాలి. పెండింగ్ హామీలు పూర్తి చెయ్యాలి. ముఖ్యంగా భూమి పట్టాలు. చివరిగా కింది స్థాయి కేడర్ను మళ్లీ బలోపేతం చెయ్యాలి. ఇది రాకెట్ సైన్స్ కాదు, ఇది ప్రాథమిక జవాబుదారీతనం. అందరికీ ఒకే మంత్రం పనిచెయ్యదు. యువతకు కావలసింది ఉద్యోగాలు, రైతులకు కావలసింది నీళ్లు, పంటకు గిట్టుబాటు ధర, మహిళలకు సంక్షేమం సరిగ్గా అందాలి. అంటే ప్రతి వర్గం సమస్యలను విడివిడిగా అర్థం చేసుకుని వాళ్లకు తగ్గ పరిష్కారాలు చూపించాలి. ఇది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైన విషయం. రాజకీయ ప్రచారం అంటే కేవలం ఓట్లడగడం కాదు. ప్రజల వ్యక్తిగత సమాచారంతో పనిచేసేటప్పుడు చాలా బాధ్యతగా ఉండాలి. వాళ్ల ప్రైవసీని మనం గౌరవించాలి. మన లక్ష్యం వాళ్లతో మాట్లాడటమే కాని వాళ్ల జీవితాల్లోకి చొరబడటం కాదు. సరే, ఇక ముగింపుకు వస్తున్నాం. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటి? మా తుది తీర్పేంటి? చూద్దాం. చాలామంది ప్రభుత్వ వ్యతిరేకత అంటారు. అసలు దాని అర్థమేంటి? అది గాలిలోంచి పుట్టేది కాదు. ప్రభుత్వం ఇచ్చిన మాటలకు, ప్రజల కళ్లముందున్న నిజానికి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయినప్పుడు అదే ప్రభుత్వ వ్యతిరేకతగా మారుతుంది. ఇది పరిపాలనపై ప్రజలిచ్చే అంతిమ తీర్పు. కాబట్టి మా డేటా ఆధారిత సిఫారసు చాలా సూటిగా, స్పష్టంగా ఉంది. అభ్యర్థిని మార్చాలి. 50,000 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయాక అతను పార్టీకి బలంగా కాకుండా ఒక భారంగా మారే ప్రమాదముంది. పునర్నిర్మాణం జరగాలంటే ఒక కొత్త ఆరంభం అవసరం. చివరగా ఒక ప్రశ్న. మన అంతిమ లక్ష్యం కేవలం ఎన్నికల్లో గెలవడమా, లేక ప్రజల మనసులు గెలిచి పరిపాలించే హక్కును సంపాదించుకోవడమా? గెలుపు అనేది ఒక క్షణం మాత్రమే. కాని పాలించే హక్కు, అది ప్రజల నమ్మకంతో ప్రతిరోజూ సంపాదించుకోవలసినది. ఒకవేళ మీరు కూడా ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకుడుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. మా ఇమెయిల్ mgr@blueprintstrategies.ai లేదా 08042041602 నంబర్కి కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.